ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ తులసి ఛానల్ నుండి ఈ యొక్క ఆగస్టు 2వ పక్షమైనటువంటి 15వ తేదీ నుండి 31 వరకు జరుగు గోచార వివరాలు తెలుసుకుందాము అన్ని రాసుల వారికిను. ఇందులో ముఖ్యంగా మనకు 17వ తేదీ రవి సింహంలోకి వస్తాడు, కర్కాటకం వీడి. 22న సింహంలోకి బుధుడు వర్తిస్తారు. ఈ రెండు గ్రహాలు ఈ పక్షంలో మనకు రాశులు మారిపోతున్నాయి. శని భగవంతుడు వచ్చేసి ఇక్కడ మీనరాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి కుంభరాశి, కుజుడు వచ్చేసి మిథున రాశి, గురుబుధులు వచ్చేసి కర్కాటకం, రవికేతువులు వచ్చేసి సింహం, చంద్రుడు వచ్చేసి శుక్రుడు వచ్చేసి కన్యా రాశిలో సంచరిస్తున్నారు. నెక్స్ట్ ధనుర్రాశి, ధనుర్లగ్నం తీసుకున్న వారిని తీసుకుంటే మూలా నక్షత్రం 4 పాదాలు, అలాగే ఈ యొక్క మూల నక్షత్రం 4, పూర్వభాద్ర 4, ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చేసి 1. ఈ యొక్క ధనుర్రాశి ధనుర్లగ్నం వారికి మీ రాశి చతుర్దశమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు ఈ యొక్క అష్టమ బుధునిలాగా గురువులాగా అయిపోయాడు. అష్టమంలోకి మీ రాశాధిపతి లగ్నాధిపతి వెళ్ళిపోవడం, దీని మూలకంగా మీకు చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. పైపెచ్చు బుద్ధుడితో కలిసి ఉన్నారు కాబట్టి చాలా మానసికమైనటువంటి వ్యధలు ఉంటాయి. ఉద్యోగంలో ప్రాబ్లమ్స్, ఉద్యోగాలు పోవడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మానసికంగా కుంగిపోయి అనారోగ్యంతో అస్తిత్వంగా జీవితం సాగే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వాములకు తోటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఫ్యామిలీ బర్టన్స్ మోయలేనంత చిరాగ్గా ఉంటాయి. పైపెచ్చు మీకు ఉన్నటువంటిది 5వ ఇంటాధిపతి వ్యయాధిపతి అయినటువంటి కుజుడు సప్తమం నుండి మీ రాశిని చూస్తున్నాడు. దీని మూలకంగా కూడా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అనేక రకంగా మీరు శ్రేయసౌఖ్యంలో ఇబ్బందులు ఫేస్ చేస్తారు. మిమ్మల్ని మీరు కాన్ఫిడెంటల్గా ముందుకు తీసుకెళ్ళడానికి గ్రహచారం పెద్దగా కనిపించట్లేదు. ఈ యొక్క ధనురాశి ధనుర్లగ్నం వారికి శుక్రుడు వచ్చేసి మీకు ధనురాశి ధనుర్లగ్నం వారికి భాగ్యంలో ఉన్నాడు. ఇది వచ్చేసి కొంత మీకు మేలు చేసే అవకాశం దశమ కేంద్రంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ కొంచెం మీకు ఇబ్బంది లేకుండా వెళ్తుందేమో అని చూసుకుంటారు. కానీ స్త్రీల ప్రోద్బలంతో అది కూడా పెద్దగా మీకు కరెక్ట్ అయ్యే పాయింట్ కాదని చెప్పొచ్చు. అర్ధాష్టమ శని ప్రభావం ఒకటి ఉంది, 3లో రాహు ఉన్నాడు. ముక్కుకు సంబంధించినటువంటి దోషాలు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇవి ఎక్స్పోజ్ అవుతాయి. 4లో ఈ యొక్క ధనుర్లగ్నం ధనుర్రాశి వారికి తీసుకుంటే శని ఉన్నాడు. ఈ శని వచ్చేసి తన స్వనక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి సైనస్, అలర్జీ ఇలాంటివి వచ్చే అవకాశాలు, ఆస్మా ఇట్లాంటివి రైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవి ఎక్కువ దూరం వెళ్లకుండా కనిపించి వెంబడే మీరు ఈ యొక్క పరిహారాలు చేసుకోవడం, నెక్స్ట్ మీరు దేవుని ప్రార్థనలకు దగ్గరగా ఉండడం ఎంతో ముఖ్యంగా ఉంటుంది. స్వస్తి.